ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మొత్తం 7 మృతి చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. కేదార్నాథ్ గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ ధామ్ కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరీ కుండ్ సమీపంలోని జంగిల్స్ లో కనిపించకుండా పోయింది. కొద్ది గంటల తర్వాత అది ఫారెస్ట్ కొండల్లో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్స్ డాక్టర్ వి మురుగేషన్ స్పందిస్తూ ఈ ఘటన త్రిజుగి నారాయణ్ గౌరీ కుండ్ మధ్య జరిగిందని తెలిపారు. ఈ సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని అన్నారు. కాగా చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో అక్కడ హెలికాప్టర్ సేవలు పెద్ద సంఖ్యలో యాత్రికులను తీసుకెళ్తున్నాయి. గతంలో కూడా ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. ఇవి ఎక్కువగా సాంకేతిక సమస్యలు, పర్వత భూభాగాల్లోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సంభవించాయి. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మొత్తం 7 మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కేదార్నాథ్ గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ ధామ్ కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలోని జంగిల్స్ లో కనిపించకపోకుండా పోయింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ మార్నింగ్. నిజానికి దేశం మొత్తం కూడా ఇప్పటికే అహ్మదాబాద్ బోయింగ్ 787 ఆ క్రాష్ నుంచి తేలుకోకముందే మరొక హెలికాప్టర్ ప్రమాదం నిజానికి ఒక బాధాకరమైనటువంటి విషయాలు అని చెప్పాలి. ఉత్తరాఖండ్ మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. డెహ్రాడూన్ నుండి ఇందాక మీరు చెప్పినట్టు కేదార్నాథ్ ఇప్పుడు మొత్తం చార్ధామ్ యాత్ర నడుస్తుంది. ఇట్లా నేపథ్యంలో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా అడవుల్లో కుప్పకూలిపోయింది. సో ఆ గుప్తకాశీ దగ్గర గౌరీకుండ్ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో 7 భక్తులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. పైలట్ తో సహా మొత్తం 7 ఉన్నారు. 6 వాళ్ళ ప్యాసింజర్స్ అయితే కనుక అందులో పైలట్ తో పాటు 7 ఉన్నారు. అయితే అక్కడ వాతావరణం అనుకూలించలేదు అన్నది మాత్రం ప్రధానంగా తెలుస్తోంది. సో కేవలం ప్రతికూల వాతావరణం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా, ఈ క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే సహాయక చర్యలు నడుస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి పూర్తి కూడా అధికారులు ఇప్పటికీ అక్కడ నిమగ్నం అయినారు. సో అంటే అహ్మదాబాద్ జరిగిన ఘటన మరొకటి ఉంది. మరి 3 రోజుల గ్యాప్ లోనే మళ్ళొక ఇట్లాంటి దుర్ఘటన జరగడం మాత్రం నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాఖండ్ అడిషనల్ డైరెక్టర్, ఏడీజీ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ అట్లాగే వి మురుగేషన్ కూడా హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిందంటూ కూడా ఆయన ఇప్పటికే ధృవీకరించారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది. సో దీంట్లో 7 ఉన్నారు. కేవలం టెక్నికల్ ఇష్యూ కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది క్రాష్ ల్యాండింగ్ అయిందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే 276 మంది ప్రాణాలు కోల్పోయారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. దాని నుంచి ఇంకెవరూ కోలుకోలేదు. సో ఆ తర్వాత కేదార్నాథ్ టెంపుల్ కి భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో భక్తుల్ని దించిన తర్వాత ఆ విమానం తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఫ్లైట్ హెలికాప్టర్ బుక్ చేస్తున్నటువంటి భక్తులు, సో వాళ్ళను ఎక్కించుకొని మళ్ళీ గౌరీకుండకు బయలుదేరింది. అయితే అక్కడ రుద్రప్రయాగ్ జిల్లాలో ఏది ఒక లోయలా ఉంటుంది అనమాట. అక్కడ అడవుల మధ్యలో ఇది త్రిజుగి నారాయణ అట్లాగే గౌరీకుండ మధ్య ఈ విమానం అదృశ్యం అయిపోయింది. సో అక్కడి నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. సో ఆ సిగ్నల్స్ కట్ అయ్యేసరికి ఆ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందిగా వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో ఆ ప్రమాదం కూడా జరిగిన ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం. అది విమానం అంటే ఎక్కడ జరిగింది కూడా తెలియదు. సిగ్నల్స్ ఎక్కడైతే కట్ అయ్యాయో అక్కడ కట్ అయిన దగ్గర క్రాష్ ల్యాండింగ్ అని చెప్పేసి జీపీఎస్ ద్వారా ఆ ప్రమాద ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఆ మారుమూల ప్రాంతం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఈ 6 వారాల్లో ఇది ఒక 5వ ఘటన అని చెప్పాలి. ఇందులో పైలట్ తో సహా 7 చనిపోవడం జరిగింది. సో ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ కూడా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. సో రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలడం నిజానికి బాధాకరమైన విషయం కూడా ఆయన ఇప్పటికే ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ గానీ అట్లాగే లోకల్ గా ఉన్నటువంటి
స్థానిక పరిపాలన బృందాలు కానీ ఇతర రక్షణ బృందాలు అన్ని కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సో ప్రయాణికులందరూ కేదార్నాథ్ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హెలికాప్టర్ ఫిట్నెస్ కూడా చెక్ చేయాలి. రైట్. ఎందుకంటే గాల్లో వెళ్తున్నటువంటి గాల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా హెలికాప్టర్ ఫిట్నెస్ చూడాలి. సో ఆ సిగ్నల్స్, ప్రతికూల వాతావరణాలు చూసుకుని ప్రయాణికులను చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మిగతా వారు ఇప్పుడు ఇంకా ట్రావెల్స్ నడుస్తున్న హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శివాని. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.